డైలాగ్ ఎవరిది? మోదీది. ఎవరు మళ్ళీ వాళ్ళే ఇప్పుడు ఎక్కడ లేనిది పెట్టుకుంటున్నారు. సార్ క్వాంటమ్ కమర్షియల్ నిపుణుల మాట ఏంటి? ఇది ఒక అంటే నిజం చెప్పుకోవాలి కాబట్టి క్వాంటమ్ రెఫరెన్స్ సెంటర్ ఒకటి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నారు. ఒకటి గన్నవరం మెగా టవర్స్లో, ఇంకొకటేమో ఇక్కడ SRM యూనివర్సిటీలో. ఇవి రెఫరల్ పాయింట్స్గా ఉంటాయి అని చెప్తున్నారు. కానీ అదే సమయంలో దేశంలోనే మొదటిది అనే ఇది కూడా చాలా భారీ ఎత్తున ఈరోజు అన్ని పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్స్, మొన్ననే అంతకుముందు ఇదేది ఒక వర్క్ షాప్ ఇవన్నీ కూడా జరిగాయి. సో నిజంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది దేశంలో చాలా ప్రపంచంలో కూడా ఎమర్జింగ్ టెక్నాలజీ కనుక ఏం జరుగుతుందని తెలుసుకుంటే కొన్ని వాస్తవాలు మనకు కనిపిస్తుంది. ఏంటంటే రెండు ఆధారాలు మనకు ఇప్పటివరకు క్వాంటమ్కి సంబంధించిన బేసిక్ మోడల్ తయారు కాలేదు. బేసిక్ ఇది ఏ యొక్క తాజా సమాచారం ఇందాక తీసుకున్నది. వీళ్ళు చెప్పే ప్రకారం క్వాంటమ్ కమర్షియల్ వైబిలిటీ అనేది 30లో ఏదైనా ప్రారంభం అవ్వచ్చునేమో అని ఒక ఆశాభావం ఉంది. కనీసం 20 ఏళ్ళకి కానీ ఇది అవ్వద్దని. ఇదే రోజున హిందూలో కూడా రేసింగ్ టు బిల్డ్ ఏ క్వాంటమ్ కంప్యూటర్ ఇన్ హైదరాబాద్. ఈయన కార్తిక్ వి రమన్ అని, ఈయన టాటా ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఎక్స్పర్ట్, దీని మీద పనిచేస్తున్నాడు. ఈయన చెప్తుంది ఏంటంటే ఇప్పటివరకు దేశంలో క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఎక్కడ లేదు, అంటే ప్రపంచంలోనే లేదు, దేశంలో ఉండడానికి ఎక్కడుంది. ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ హ్యావింగ్ ఏ క్వాంటమ్ కంప్యూటర్ ఇన్ హైదరాబాద్ దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నన్. మేము ప్రయత్నం చేస్తున్నాము దాని ప్రకారం అని చెప్తున్నాడు. ఈయన అడిగారు, ఆర్ వి టేకింగ్ ఏ డిఫరెంట్ ట్రాజెక్టరీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్? అయితే ఒకటి ఉంది, కనీసం టాటా ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నేషనల్ క్వాంటమ్ మిషన్తో కలిసి పనిచేస్తున్నారు. అంటే మోదీ ప్రభుత్వం స్టార్ట్ చేసిన నేషనల్ క్వాంటమ్ మిషన్తో వీళ్ళు అధికారికంగా సమన్వయం చేసుకొని క్వాంటమ్ కంప్యూటర్ దేశం కోసం దేశం తరఫున వాళ్ళు పెంచుతున్నారు. కానీ అమరావతిలో వచ్చేదాని తేడా ఏంటంటే I would say that it is commercial effort that is being used for skill development, training people both from academia, public institutions, from corporate sectors into basics of quantum algorithms. ఇది బేసిక్గా అల్గోరిథమ్స్కు సంబంధించింది కాబట్టి క్వాంటమ్ అల్గోరిథమ్స్ ఎలా ఉంటాయి అన్న దాని మీద కొన్ని రెఫరెన్స్ పాయింట్లు రకరకాల వాళ్ళకు ఒక కమర్షియల్ బేసిస్ మీద ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నమే ఇప్పుడు అక్కడ ప్రారంభం అవుతుంది. ఇది ప్రభుత్వానికి PPP కంటే కూడా కాదు, ఇది ప్యూర్ ప్రైవేట్ నిజం చెప్పాలంటే. రెండోది ఇది వెరీ ఫండమెంటల్. వాళ్ళు చెప్తున్న పేరే రెఫరెన్స్ ఒకటి ఉంటుంది. బహుశా ఈయన చెప్పే ప్రకారం చూస్తే క్లౌడ్ టెక్నాలజీ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. సో క్వాంటమ్ మీద జరిగే ప్రయత్నాన్ని మనం స్వాగతిస్తూనే ఇది చాలా అతి ప్రాథమికమైంది, అధికారికమైంది, ప్రభుత్వపరమైంది కాదు. మూడో చాలా సుదూరంలో ఉంటుంది. అధికారికంగా 4 చోట్ల జాతీయ క్వాంటమ్ మిషన్ తరఫున ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు దీన్ని అధికారికంగా ఎండార్స్ చేయలేదు. ఈ ఫ్యాక్ట్స్ అయితే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. అసలు వీళ్ళందరూ చేసేదాన్ని దీనికి కొన్ని పేర్లు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. కానీ సార్ what Amaravati is doing is that they are offering those systems on a paid basis, or as services to universities who can start quantum program. అంటే ఎవరన్నా దీని మీద పెట్టుకుంటే వాళ్ళు పెయిడ్ బేసిస్ మీద క్లౌడ్ టెక్నాలజీ ద్వారా చేస్తారంటే క్లారిటీ ఉంటే మంచిది కదా. అందులో మీడియాలో లేదా స్పష్టంగా వచ్చినటువంటి విషయమే ఇది. ఎక్స్పర్ట్స్ కూడా ఈ విషయంలో నిపుణుల మాట ఇది ముఖ్యమైనది. సార్ RSS జడ్జీలు కేజ్రీవాల్ సవాల్. కేజ్రీవాల్ నిన్న సంచలనం సృష్టి